హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ జ్యోతి 2006 ఛానల్. ఇవాల్టి స్పెషల్ చిల్లుగారెలు. అయితే కొన్ని ప్రాంతాల వీటిని వడలని కూడా అంటారు. ఈరోజు నేను మినుములు అంటే పొట్టు మినపప్పుతో చిల్లుగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా చాయ్ మినపప్పును ఉపయోగించి గారెలు చేస్తుంటాం కదా, కానీ ఇక్కడ నేను మినుములు అంటే పొట్టుతో ఉన్న మినపప్పును ఉపయోగించి ఈజీగా ఇంకా క్విక్గా చిల్లుగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముఖ్యంగా మినపప్పుతో గారెలు కానీ వడలు కానీ చేసేటప్పుడు మధ్యలో కన్నం పెట్టి చేయడం కొంచెం కష్టం. కానీ ఇక్కడ మనం యూజ్ చేసే పొట్టుపప్పుతో చిల్లు పెట్టడం చాలా ఈజీ. ఇంకా దీనిలో ఎక్కువ ఫైబర్ ఉండడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు మినుములు తీసుకొని వాటిని నీళ్ళతో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మినుములు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఖచ్చితంగా 7 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే పొట్టు తీయడానికి సులువుగా ఉంటుంది. ఈ విధంగా 7 గంటలు నానబెట్టుకున్న మినుముల్ని బాగా కలుపుతూ, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుతూ పిసుకుతూ ఉండాలండి. ఆ విధంగా పిసుకుతూ ఉంటే మినుముల పైన ఉన్న పొట్టంతా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో ఎలా ఉందో అలా అవుతుంది. ఇది 7 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళను ఈ విధంగా జాగ్రత్తగా వడకట్టుతూ వేరే ఇంకో గిన్నెలోని పంపుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే పొట్టు నెమ్మదిగా వేరే గిన్నెలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక 4-5 టైమ్స్ చేసుకోవాలి. చేసుకుంటే అది ఈజీగా మొత్తం పొట్టంతా రిమూవ్ అయిపోతుంది. మరి ఎక్కువ పొట్టుని రిమూవ్ చేయకూడదండి, చేస్తే టేస్ట్ ఉండదు. ఇంకా మనకి గారెలోని చిల్లు పెట్టడానికి సులువుగా ఉండదన్నమాట. ఇంకా ఈ ఫైబర్ వల్ల మంచి ఆరోగ్యం కూడా, అందుకని మొత్తంగా రిమూవ్ చేయొద్దు. ఈ విధంగా పొట్టు తీసేసిన తర్వాత ఈ పప్పుని అంతటిని మెత్తగా రుబ్బుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోని ఈ పప్పునంతా వేసేసుకొని రుబ్బుకోవాలి. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రుబ్బుకునేటప్పుడు వాటర్ కానీ ఉప్పు కానీ అస్సలు వేయకూడదు. అలా వేస్తే అది బాగా పలచబడిపోతుంది. ఇంకా మనకి గారెలు చేయడం చాలా చాలా కష్టమైపోతుంది. అందుకని ఖచ్చితంగా నీరుని వేయద్దు, ఉప్పుని కూడా వేయద్దు. పప్పుతో పాటు 5-6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం వేసుకొని రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. మన స్పూన్తో వేస్తుంటే కిందన అస్సలు చూడండి పడట్లేదు. ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న ఈ పప్పు రుబ్బునంతటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని ఈ పప్పు రుబ్బులోని ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నానండి. దీనిలోని ఒక 1/2 స్పూను వరకు జీలకర్ర, 2-3 స్పూన్ల వరకు వరిపిండి. ఇలా వరిపిండి తీసుకుంటే మనకి గారెలు క్రిస్పీగా వస్తాయి, ఇంకా టైట్గా ఉంటుంది పిండి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, ఇంకా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చివరిగా రుచికి సరిపడ్డ ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా ఏ విధంగా నీళ్లు
వేసుకోకూడదు. మనం ఉప్పు వేసినందుకు కొంచెం పలచబడుతుంది, కానీ వరిపిండి వేసాం కాబట్టి అది ఆ విధంగా టైట్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేయాలి. నూనె బాగా మరిగిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. పిండి ముద్ద వేయగానే ఈ విధంగా పైకి తేలుతుంది కదా, ఇప్పుడు నూనె మరిగిపోయినట్టే. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలాగా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. ఇది గోధుమ పిండి కవర్ అయినా, ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా, పాల ప్యాకెట్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దను ఈ విధంగా తీసుకొని గుండ్రంగా ఈ విధంగా చుట్టుకోవాలి. గుండ్రంగా బాల్లా చేసుకొని దాన్ని ఈ పాలిథిన్ కవర్ మీద పెట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని మధ్యలో కన్నం పెట్టాలి. చూడండి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సులువుగా ఆ విధంగా తీసేసుకొని ఆ డీప్ ఫ్రై కోసం ఉంచిన ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినన్ని చిల్లుగారెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొట్టుపప్పు వలన ఈజీగా చిల్లు పెట్టడానికి అవుతుందండి. అందుకని ఈ విధంగా పొట్టుపప్పుతోని నేను చేశాను. చాలామందికి చిల్లు పెట్టడం అనేది చాలా కష్టం అంటారు. కాకపోతే ఈ పొట్టుపప్పుతోని చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, మన టేస్టీ చిల్లుగారెలు రెడీ అయిపోయాయి. వీటిని కొబ్బరి చెట్టి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా నాలా ట్రై చేసి అవి ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.